నమస్తే అమ్మా. ఇప్పుడు ఆంధ్రాలో 2024లో ఎన్నికలు అయితే రాబోతున్నాయి. అవును, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మా కర్నూలు డిస్టిక్లో కర్నూలు టౌన్లో నాట్ ఓన్లీ కర్నూలు రాయలసీమ అంతటా పోల్చుకుంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ ఉందమ్మా. చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈ జగన్ కొన్ని ఇస్తున్నాడు, అవి ఇచ్చేటివన్నీ కొంతమందికి మాత్రమే ఉపయోగం ఉన్నాయి. ఓన్లీ 20-25%. అదర్ దాన్ 70% వచ్చేసి పబ్లిక్ ఏం బెనిఫిట్స్ కాదు అవి. ఎంతసేపు దోపికి అజాంకు వాళ్ళకి 10,000 అంటున్నారు. పబ్లిక్ ఇండస్ట్రీస్ అనుకోండి, యూత్కి జాబ్స్ అనుకోండి, అట్లాంటివేమో అతను ఏమో ఇంట్రొడ్యూస్ చేయలేదు, డెవలప్ చేయలేదు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది వరకు 15 years చంద్రబాబు నాయుడు కాలంలో నాయకులు అందరు తింటారు, నో డౌట్, అది అందరూ తెలుసు. ఎంప్లాయీస్ తింటారు, నాయకులు తింటారు, కానీ డెవలప్మెంట్ అంటూ అతను చేసినాడు. ఇక్కడ కూడా ఉన్నాడు కదా సీఎంగా, అది అందుకమ్మా. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు? ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి, ఎక్కువ ఇండస్ట్రీస్ కూడా తెచ్చే సూచనలు ఉంటాయమ్మా. అతని ఫోకస్ ఎక్కువ ఇండస్ట్రీస్ మీద చాలా ఎక్కువ పెడతాడు. యూత్కు బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అది అంటే ఇప్పుడు చాలా మంది విద్యార్థులు వలస వెళ్ళడం జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు వస్తే వలస అనేది తగ్గుతుంది అనుకోవచ్చా? తగ్గుతుంది. ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తాడమ్మా. ఎడ్యుకేషన్ అంటే ఈ పిల్లలు స్కూల్ బ్యాగులు ఇట్లాంటివి కాదు. ఆయన మంచిగా ఇంటర్ చదివినాక డిగ్రీ చదివిన వాళ్ళకి ఎట్లా అటువంటి ఆలోచన చేస్తాడు ఆయన. చిన్నపిల్లలు ఆమె చేయడు, పెద్ద బీటెక్ అనుకోండి, ఇంకా ఏదన్నా కానీ అబ్రాడ్ పోవటానికి అవకాశాలు రావడానికి కొంచెం ఫోకస్ చేస్తాడు ఆయన. థ్యాంక్ యూ.